రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించనున్న సినిమా స్పిరిట్. ఈ మూవీ అనౌన్స్ చేసి చాలా రోజులైంది, కానీ ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందని రెబల్ ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకు డైరెక్టర్ మంచి అప్డేట్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన కింగ్డమ్ జూలై 31 విడుదల కానున్న సందర్భంగా వాళ్ళిద్దరితో ఇంటర్వ్యూ చేశారు సందీప్ రెడ్డి వంగ. అందులో స్పిరిట్ గురించి డిస్కషన్ వచ్చింది. స్పిరిట్ షూటింగ్ ఎప్పుడు అని సందీప్ రెడ్డి వంగను విజయ్ దేవరకొండ అడిగారు. అందుకు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు దర్శకుడు. నాన్ స్టాప్ గా కొట్టేస్తావా అని విజయ్ మరోసారి అడగ్గా అవును అన్నట్లు మరోసారి బదులిచ్చారు సందీప్. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ సరసన యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్రి కథానాయకగా నటించనున్నారు. తొలుత ఆ అవకాశం దీపికా పదుకొనే చెంతకు వెళ్ళింది. దర్శకుడితో ఆమెకు క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో తప్పుకున్నారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించనున్న స్పిరిట్ కాకుండా ప్రభాస్ చేతిలో మరో 4 సినిమాలున్నాయి. అందులో 2 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. మారుతి దర్శకత్వం వహించిన ది రాజాసాబ్ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఆ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. అది కాకుండా హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ చేస్తున్నారు. ఆ టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ సినిమా షూటింగ్ మాత్రం చాలా వరకు కంప్లీట్ చేశారు. సెప్టెంబర్ లోపు ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్రభాస్ ప్లాన్ చేశారు. తన సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మరొక సినిమా చేయకూడదని సందీప్ రెడ్డి వంగ కండిషన్ పెట్టారు. తన సినిమాలో హీరో పోలీస్ లుక్ కనుక సంథింగ్ స్పెషల్ అన్నట్టు డిజైన్ చేశారట. వేరే సినిమా చేస్తే లుక్ రివీల్ కావడంతో పాటు కంటిన్యూటీ దెబ్బతింటుందని ఆయన వివరించారు. అందుకు ప్రభాస్ కూడా ఓకే చెప్పారు. స్ట్రైట్ కథలు కాకుండా ప్రభాస్ చేతిలో 2 సీక్వెల్స్ ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, అలాగే నాగాశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD 2 కూడా చేయాల్సి ఉంది. బాలీవుడ్ దర్శకులు సైతం ప్రభాస్ హీరోగా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.